హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రౌడీ బేబీ వేదశ్రీ ఛానల్. నేను మీ శిరీష. పొటాటో బాల్స్ చూడ్డానికి రౌండ్గా క్రిస్పీగా, చూస్తుంటే నోరు ఊరాల్సిందే ఎవరికైనా. ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే అమ్మ ఆకలి అనగానే 2 పొటాటోస్ ఉంటే చాలండి, ఈజీగా 10 మినిట్స్లో చేసేయచ్చు. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీరే చెప్తారు బెస్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ పొటాటో బాల్స్ అని. పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు కన్ఫామ్గా. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. 2 పొటాటోస్ వాష్ చేసుకొని పీలర్ సాయంతో పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఉడకబెట్టుకోండి. ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. స్ట్రెయిన్ చేసిన పొటాటో పీసెస్ని ఒక బౌల్లోకి మెత్తగా పేస్ట్ అయ్యే వరకు చపాతీ కర్రతో దంచండి. మొత్తం ఒకసారి కలిపి చెక్ చేసుకోండి, ఎక్కడా పలుకుగా ఉండకూడదు. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేయండి. కార్న్ఫ్లోర్, ధనియా పౌడర్, కొత్తిమీర, ఉప్పు, కారం. ఉడకబెట్టిన బంగాళదుంప పేస్ట్లో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర, అలాగే కార్న్ఫ్లోర్ 2-3 స్పూన్స్ వేసుకోండి. ఒకసారి మొత్తం అన్నీ బాగా కలపండి. అలాగే ఇందులో కాస్త చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోండి. ఒక చేతిలో 1 డ్రాప్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఇంకో చేతిలో పొటాటో పేస్ట్ని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టి దానిని అరచేతిలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేలుతో ఒత్తుకోవాలి. నైఫ్తో ఇలా స్ట్రైట్ లైన్స్ పెట్టుకుంటే పిల్లలకి చూడడానికి అట్రాక్షన్గా ఉంటాయి. ఇలా ఒత్తుకున్న పొటాటో బాల్స్ అన్నీ ఒక స్టీల్ ప్లేట్లో వేసుకోండి. పొటాటో బాల్స్ 10 అయ్యాయండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పొటాటోస్ని తీసుకోండి. నార్మల్ పొటాటో బాల్సే కాకుండా ఒకసారి చీజ్తో కూడా ట్రై చేద్దామని ట్రై చేశానండి. ఒక 2 ట్రై చేశాను. ఇది కూడా సింపుల్గానే చేయొచ్చండి. ఏం లేదు, చిన్న ఉండ తీసుకొని మధ్యలోని చీజ్ని పెట్టేసుకోండి. తర్వాత వేలుతో స్ప్రెడ్ చేసుకోండి. ముందులాగే నైఫ్తో గీతలు కూడా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని 1/2 kg ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పొటాటో బాల్స్ని ఆయిల్లో వేసి వేయించుకోండి. ఇదేంటి ఇంత నురుగు వస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది పల్లీల ఆయిల్, అందుకే ఇంత నురుగు వస్తుంది. మీరు ఏదైనా రిఫైండ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. పొటాటో బాల్స్ బాగా వేగిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. వీటిని ప్లేట్లో టిష్యూ పేపర్లో పెట్టి ఆయిల్ స్ట్రెయిన్ చేసుకొని పిల్లలకు పెడితే మంచిదండి. నెక్స్ట్ చీజ్ పొటాటో బాల్స్ని కూడా వేసి ఎర్రగా వేయించుకోండి. అంతేనండి, క్రిస్పీ పొటాటో బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకెందుకు లేటు, ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టొమాటో కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అని చెప్పుకోవచ్చు ఈ పొటాటో బాల్స్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ.